వెల్కమ్ బ్యాక్ టు వసుధ వీలాగ్స్. నేను మీ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఏపీ జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ అండి. ఎంతమంది చూశారు, ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారు? నేను 30+ ఇయర్స్ నుంచి నెల్లూరులో ఉంటున్నాను. ఫస్ట్ టైం వెళ్ళానండి ఇన్ని ఇయర్స్లో. చాలా బాగుంది, ఎంత పెద్దగా ఉందో అసలు. ఇది ఎక్స్ప్లోర్ చేయడానికైతే 4-5 డేస్ కావాలంట. మేమైతే 1 డేలో కొంచెమే చూసి వచ్చాము. చాలా బాగా, చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నింది. ఖచ్చితంగా మీరు నెల్లూరు అయ్యి ఉంటే, ఒకవేళ నెల్లూరుకి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంజనీరింగ్ చదివే త్రిబుల్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఇన్ఫర్మేటివ్ అనమాట. సో ఇది నెల్లూరు నుంచి 23 కిలోమీటర్స్ అండి. నెల్లటూరు అనే విలేజ్లో ఉంటుంది, నియర్ కృష్ణపట్నము. సో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్, ఏపీ జెన్కో. శ్రీ దామోదరం సంజీవన్ ఈజ్ అవర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. అండ్ ఇది వచ్చేసి 800 ఎకరాస్లో ఉందండి. 800 ఎకరాస్లో ఉంది. అండ్ వన్ ఆఫ్ ద కాయిల్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఆఫ్ ఏపీపీడీసీఎల్. తెలిసే ఉంటుంది. ఏపీపీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్. అండ్ ఇది వచ్చేసి మొత్తం 3 యూనిట్స్ ఉందండి. పర్ యూనిట్ వచ్చేసి 800. సో 3 × 800 వచ్చేసి 2400 మెగావాట్స్. ఇది అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు. మేమైతే సెక్యూరిటీ చాలా ఉంటుందండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్ళగలిగాము. అందరూ వెళ్తారా లేదా అనేది అయితే నాకు ఐడియా లేదు. సో అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అక్క తీసుకెళ్లారు. మొత్తం ఒక 10 మెంబర్స్ వెళ్ళామన్నమాట. మేమైతే ఫస్ట్ రీచ్ అయ్యాము. సో నెక్స్ట్ అక్క వాళ్ళు వస్తారనేసి బయట, ఇది ఎంట్రన్స్ పవర్ లోపలికి వెళ్ళడానికి. సో అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకుంటూ జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఎట్లా ఉంది, చాలా బాగుందండి. చాలా గ్రీనరీ ఉంది, చాలా క్లీన్గా కూడా ఉందన్నమాట. సో సండే వెళ్ళాం కాబట్టి సో మాకైతే పెద్దగా స్టాఫ్ అంతా ఎవరు కనిపించలేదు. మేబీ వీక్ డేస్లో అయితే వర్క్ చేసే వాళ్ళందరూ ఉంటారేమో. సో చాలా బాగుందండి. జస్ట్ వెయిట్ చేస్తా ఫోటో సెషన్స్ అవంతా జరుగుతూ ఉన్నాయి. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీ వాళ్ళ ఐడి కార్డ్ చూపిస్తేనే వాళ్ళు అలౌ చేస్తారు. సో ఇక్కడైతే కొన్ని సేఫ్టీ టిప్స్ అవన్నీ ఉన్నాయి. జస్ట్ చదువుతూ ఉన్నాను. టైం స్పెండ్ చేయాలి కదా ఎలా అయినా. సో లేదా పర్మిషన్ తీసుకోమని అడిగాను అన్నని. సో జస్ట్ డోర్ తీసుకొని లోపలికి రాగానే ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట పోలీస్ వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మినియేచర్. సో టోటల్ పవర్ ప్లాంట్ ఎలా ఉంటుంది అనేది 1 పిక్చర్లో ఇక్కడ ఉందన్నమాట. మీరు ఎటు సైడ్ వెళ్తే ఏమొస్తుంది, ఎటు సైడ్ మనకు బే ఆఫ్ బెంగాల్, కృష్ణపట్నము, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ అన్నీ నీట్గా పెట్టేస్తున్నారు ఈ మినియేచర్లో. అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. లెజెండ్ ఉందన్నమాట. సో లెజెండ్లో కూడా విచ్ సైడ్ వాట్ విల్ గెట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా. ఎవరైనా త్రిబుల్ చదివే వాళ్ళు కానీ, సో ఎలక్ట్రానిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ పవర్ ప్లాంట్ని అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి. లోకల్గా నెల్లూరులో ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎక్కడెక్కడో చెప్పుకుంటూ ఉంటాము, బట్ మనకు దగ్గరగా ఉన్నవి మిస్ అవుతాం అనమాట. మన నెల్లూరు, మన ఊరు ఎంత గొప్ప అనేది ఇలాంటివి చూసినప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే అదే అనుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, కృష్ణపట్నం పోర్ట్ ఏ సైడ్ వస్తుంది, రాక్ బీచ్ ఏ సైడ్ వస్తుంది, నేలటూర్ ఏ సైడ్ వస్తుంది, ఇక్కడ చెరువు వస్తుంది, పెద్ద చెరువు, చిన్న చెరువు అనేసి. సో ఇవన్నీ ఎక్కడొస్తాయి, ఈ లెజెండ్ కూడా మనకి అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తుంది. సో ఇక్కడైతే మీరు చూసేయచ్చు. ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్న ఫార్మర్ సీఎం శ్రీ దామోదరం సంజీవయ్య గారు. సో తన ఫోటో అయితే ఇక్కడ జస్ట్ ఎంటర్ అవ్వగానే పెట్టున్నారనమాట ఇక్కడే. సో లిఫ్ట్ 3rd ఫ్లోర్కి వెళ్ళాము. లిఫ్ట్ ఎక్కి ఇక్కడైతే జస్ట్ ఎంత మిషనరీ ఉంది, ఎట్లా అసలు ఎంత బాగుంది తెలుసా. చూస్తుంటే ఎంత మిషనరీ, ఎంత ఎక్కడ అనేసి అనిపించింది. చాలా బాగా, చాలా నచ్చింది. దీన్ని టర్బైన్ ఏరియా అంటారు. మేము 3rd ఫ్లోర్కి వెళ్ళి లోపలికి తీసుకెళ్ళారన్న. లోపలికి అలా చేయరు అన్నారు. ఇంకా సండే కదా అనేసి తీసుకుంటాను అంటే ఇంకా ఏం అనలేదన్నమాట. జస్ట్ ఎందుకో చూపించాలి, ఎంతమంది చూసుంటారు, యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అనుకొని నేనైతే షూట్ చేశాను. నేనైతే ఏదైతే షూట్ చేయగలను. దీన్ని టర్బైన్ ఏరియా అంటారు. ఇక్కడ చాలా అంటే చాలా మిషనరీ, సౌండ్ అయితే చాలా సౌండ్ వస్తుంది. అండ్ చాలా హాట్గా కూడా ఉందండి. ఎందుకంటే ఇవి ఎప్పుడూ రన్నింగ్లోనే ఉంటాయన్నమాట ఈ యూనిట్స్ అన్నీ.
ఎప్పుడూ రన్నింగ్లోనే ఉంటాయి. చాలా అంటే చాలా వేడిగా ఉంది ఈ ఏరియా మొత్తము. సో ఇక్కడికి వెళ్తే ఇదంతా టర్బైన్ ఏరియా. ఇది 1, సో 2, 3, సో 3 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ డిఫరెంట్ యూనిట్స్ డిఫరెంట్ ఫ్లోర్స్లో చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి. ఇంకొకటి వచ్చేసి ఈ సైడ్స్ ఇండికేటర్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా, ఏది హాటు కూల్ అనేవి. ఏది టచ్ చేయకూడదు బేసిక్గా, ఎందుకంటే చాలా హాట్గా ఉన్నాయి. జస్ట్ ఆ పక్క నుండి గ్రిల్ని పట్టుకున్నా కూడా చాలా కాలిపోతున్నాయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పైప్స్ అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పెద్ద నానో కార్ పట్టే అంత పెద్ద పైప్స్ అండి. ఎంత పెద్ద పైప్స్ తెలుసా, వీటి ద్వారాని వాటర్ వస్తాయి. సో వాటర్ వచ్చేసి వాటర్ని కూలింగ్ చేసుకోవటము, వాటిని స్ట్రీమ్ చేసుకోవటము, లో ప్రెజరు హై ప్రెజరు, తర్వాత వీటిని వచ్చేసి జస్ట్ మళ్ళీ ఎయిర్లోకి పంపించడము, పొల్యూట్ కాకుండా దాన్ని ఫిల్టర్ చేసి ఎయిర్కి రిలీజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఇక్కడే జరుగుతుంది అనమాట. సీ వాటర్ని తీసుకొని సీ వాటర్ ద్వారా వాళ్ళు హాట్ వాటర్ని కూల్ వాటర్ని హాట్ వాటర్గా జస్ట్ స్ట్రీమ్ చేసి తర్వాత కన్వర్ట్ చేస్తున్నారు. ఈ మిషనరీ అంతా మేబీ త్రిబులి వాళ్ళు అయితే చాలా బాగా గ్రాస్ప్ చేసుకొని వాళ్ళు ఓన్ చేసుకోగలరు అనుకుంటాను ఆ టాపిక్ చూస్తే. ఇక్కడ ఎల్పి టర్బైన్ 2, ఎల్పి టర్బైన్ 1 అని ఉంది. ఎల్పి అంటే ఏం లేదండి, లో ప్రెజర్. సో లో ప్రెజర్ ఫస్ట్ వచ్చేసి హై ప్రెజర్ టర్బైన్ నుంచి ఫస్ట్ లో ప్రెజర్కి, తర్వాత లో ప్రెజర్ 1కి 2కి అలా రిలీజ్ చేసుకొని జస్ట్ ప్రెజర్ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తారు అంతే. ఇది వచ్చేసి కంట్రోల్ రూము. ఎవరిని అలౌ చేయరు, అక్కడ తీయొద్దని చెప్పారు. జస్ట్ గ్లిమ్సిమ్ తీశాను. ఈ యూనిట్ రూమ్లో అంతా మొత్తం వాళ్ళకి మొత్తం ఇక్కడే తెలుస్తుంది అనమాట. యూనిట్ రూమ్స్లోనే అసలు ఎక్కడ ఏంటి రిస్క్ ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుంది, బాయిలింగ్లో ఏం జరుగుతుంది, టర్బైన్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి అలర్ట్ వచ్చేస్తుంది అనమాట. అలర్ట్ రాగానే వాళ్ళు అలర్ట్ అయిపోతారు ఎక్కడ ఏంటి అనేది. సో వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. యూనిట్ రూమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 3 యూనిట్ రూమ్స్. ఇక్కడైతే జస్ట్ పైకి పంపించేస్తూ ఉన్నారనమాట, ఫిల్టర్ చేసి పొల్యూట్ కాకుండా మొత్తం వేస్ట్ అయి ఉంటుంది కదా దాన్నంతా జస్ట్ పైకి పంపించేస్తున్నారు. ఇది ఇంకొక ఫ్లోర్కి వచ్చాము. ఇది వచ్చేసి యూనిట్ 2లో అనమాట. సేమ్ ఇది కూడా టర్బైన్ ఏరియా. ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ స్ట్రీమ్ వాటర్ ఉంది కదా, ఈ స్ట్రీమ్ని వాటర్గా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు ఈ పైప్స్ నుంచి. ఇది 24/7 ఎప్పుడూ రన్నింగ్లోనే ఉండాలి, అస్సలు ఆపకూడదు అనమాట. సో ఇదైతే జస్ట్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చాలా నీట్గా కూడా చెప్పారు అన్న, ఓపిక్గా. చాలా పెద్ద సౌండ్స్ అండి, గర్రంట సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. అందులో చాలా అంటే చాలా వేడిగా ఉంది లోపల. మేమైతే కొంచెం వర్షం పడుతున్నప్పుడు వెళ్ళాం కాబట్టి ఓకే అనిపించింది. బట్ ఇక్కడ డైలీ వర్క్ చేసే వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నిజంగా అంత వేడిలో అంత. ఇంకొకటి వచ్చేసి అక్కడ పొల్యూషన్ అనమాట, ఇవి దుమ్ము ఉంది కదా అది బాగా వస్తూ ఉంది బయటకి. ఎలా డైలీ వర్క్ చేస్తారా అనేది అయితే తెలియదు. 800+ ఫ్యామిలీస్ ఉన్నారు టోటల్గా అక్కడ వర్క్ చేసేవాళ్ళు. నెల్లూరు లోకల్ వాళ్ళు వచ్చి వెళ్ళే వాళ్ళు ఒక 300 to 400 ఉంటారంటండి. సో అక్కడ ఒకళ్ళకి క్వార్టర్స్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయన్నమాట. ఏపీ జెన్కో క్వార్టర్స్ అక్కడే ఉన్నాయి. ఇంకా అది మేము సో ఇదంతా థర్మల్ ప్లాంటేషన్ చూసేసిన తర్వాత అఫ్కోర్స్ రాక్ బీచ్, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ విజిట్ చేస్తారు. ఇది రాక్ బీచ్కి వెళ్ళే దారి. ఇంకా బయటకు వచ్చేది ఏముండదండి, ఎందుకంటే ఈ రాక్ బీచ్కి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ ఈజ్ మ్యాండటరీ. అందరూ వెళ్ళడానికి అస్సలు వీలు కాదు. అందుకనేసి సో అన్నని అడిగితే తీసుకెళ్లారు. కొంచెం వర్షం పడుతున్నా కానీ ఎట్లయినా చూడాలని జస్ట్ 1/2 hour 1 hour ఉన్నాము. చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎవరైనా తెలుసుంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, మీకే నచ్చుతుంది. సో ఇట్లాగా గేట్స్ ఉంటాయి, గేట్ 1 గేట్ 2 గేట్ 3 అలాగా. ప్రతి గేట్ దగ్గర ఇట్లాగా సెక్యూరిటీతే పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాము. సేమ్ అన్న మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి మళ్ళీ బ్యాక్ కార్లో వెళ్ళారు. చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. ఈ కొత్తగా రాక్ బీచ్ సైడ్ రాక్స్ ఉండటము అనేది కొత్తగా అనిపించింది. నేను అడిగాను అన్నని, ఎందుకు ఇవి వచ్చాయా మాన్యువల్గా పెట్టారా అని. సీ అంటే చాలా ప్రెజరు అలలు ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల ఎక్కువ ఇసుక వచ్చేస్తుంది. సో ఈ సీ నుంచే వాటర్ తీసుకుంటున్నారు కాబట్టి ప్లాంటేషన్కి. సో ఇది మాన్యువల్గా పెట్టారనమాట. ఈ రాక్స్ అన్నీ ఈ సీ సైడ్ ఇట్లా పెట్టారు. ఈ సీ కూడా చాలా లోతుందనమాట. మనకి దగ్గరకి కొంచెం ముందుకెళ్ళి ఉనుగదాం అనుకుంటాం కదా, అలా కాదండి, చాలా డేంజరు, అసలు వెళ్ళవద్దు. ఒకవేళ ఇన్ కేస్ వెళ్తే మీరు అసలు సీలో దిగద్దు, అదైతే నేను చెప్పగలను. సో ఇదైతే సీ అండి, చాలా పీస్ఫుల్గా కామ్గా నచ్చింది నాకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.